ప్రకటన 9:4-10. మరియు నొసలయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలియున్నవి. బంగారము వలె మరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్యుల ముఖముల వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరువు వంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. 10 కూడా. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటికుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, ఈ మహాకృపను బట్టి ప్రకటన గ్రంథములో దాచబడిన సత్యంలో ఒక్కొక్కటి మా ముందుంచుతూ ఉన్నాం. అంచె దినాలలో సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద రాబోతున్న శ్రమలను గురించి మాట్లాడుతున్నావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దాంట్లో ఏ ఒక్కరు కూడా విడవబడకుండా ఎత్తబడేటటువంటి గుంపులో ప్రతి బిడ్డ ఉండుటకు నీ కృప దయచేయండి. 5వ బోర ఊదినప్పుడు జరిగే సత్యాలను మా ముందుంచి ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, ఈరోజు ఓన్లీ మిడతల గురించి చెప్తా. ఇవి మిడతలు కావండి. 10 లక్షణాలు అందులో ఉన్నాయి. మొదటి లక్షణం, అమ్మ అది మూలవాక్యం అలాగే పెట్టుకో అమ్మ. 7వ వచనములో యుద్ధమునకు సిద్ధపడిన సింహముల వలె ఉన్నవి. అమ్మ ఉంది కదా. 7వ వచనం ఏముంది అక్కడ? 3 లక్షణాలు చెప్తున్నాడు. యుద్ధమునకు సిద్ధపడిన సింహము, గుర్రముల వలె. గుర్రం. ఒక గుర్రం యుద్ధానికి బయలుదేరుతుందంటే అర్థం ఏంటి? సిద్ధపాటు ఉన్నదని. అంటే ఇది సిద్ధపాటును చూపెడుతూ ఉన్నది. రెండవది, దాని తల మీద బంగారములంటే మెరియుచున్న కిరీటాలున్నాయి. అంటే ఏం చూపెడుతుంది? అధికారాన్ని చూపెడుతున్నది. కిరీటం దేన్నంట? అధికారాన్ని చూపెడుతుంది. అంటే ఒక వ్యక్తికి కానీ ఒక స్థానాన్ని కూర్చుండబెట్టేది అధికారంలో దేవుడే. అధికారం ఇచ్చేది కూడా దేవుడే. నెబుకద్నెజరును కూర్చుండబెట్టింది దేవుడు. తర్వాత ఎందుకు కూర్చుండబెట్టాడు? తన ప్రజలు తనకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నప్పుడు బబులోను చెరకు తీసుకొని వెళ్ళి అక్కడ అప్పగించాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా 70 సంవత్సరాల తర్వాత మరలా నేను జ్ఞాపకం చేసుకొని తిరిగి విడిపించి తీసుకొస్తాను అన్నాడు. ప్రజలు పాపం చేయటం వలన జరిగిన నష్టం. అయితే నెబుకద్నెజరు తన కట్టిన పట్టణాన్ని చూసి, ఈ పట్టణం నా బలాధికారంతో కలిగించిన కట్టణం అని ఆ రాజధానిని చూసి గర్వించినప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు? 7 సంవత్సరాలు గడ్డి మెరిపించాడు. అధికారం ఇచ్చేది ఆయనే. అంటే ఆయన అధికారం ఇవ్వకపోతే ఎవరు ఆ స్థానంలో ఎవరు కూర్చోలేరు. కనుక అధికారాన్ని చూపెడుతున్నది అక్కడ. మూడవది, అది అమ్మ చదువమ్మ 7వ వచనం. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన మనుష్యుల ముఖము వంటి ముఖం అని ఉంటుంది. మూడవది చదువమ్మా. వాటి ముఖములు మనుష్య వంటివి. అంటే మనుషుల ముఖం అంటే మనుష్యుడు జ్ఞానాన్ని చూపెడుతుంది. అంటే ఈ మిడతల పోలినటువంటి వీరు ఎవరిని కుట్టాలి, ఎవరిని కుట్టకూడదు జ్ఞానం ఉంది వాళ్ళకి. అంటే జ్ఞానంతో పంపాడు. ఎవరిని కుట్టాలో వారిని కుడుతున్నాయి, ఎవరిని కుట్టకూడదో వారిని కుట్టుకోవట్లేదు. అంటే జ్ఞానం ఉంది ఈ మిడతలకి.
ఆ, నాలుగోది 8వ వచనంలో ఉంటుంది. అక్కడ తల వెంట్రుకలు, స్త్రీ తల వెంట్రుకల వంటి వెంట్రుకలు దానికి ఉన్నాయి అని ఉన్నది. అమ్మ ఉంది కదమ్మా, స్త్రీ తల వెంట్రుకల వంటి వెంట్రుకలు. అదే 8వ వచనంలో సింహపు కూరల వంటి కూర పళ్ళు, సింహపు పళ్ళ వంటి పళ్ళట. అంటే సింహము ఒక వ్యక్తిని పట్టుకున్నదంటే విలవలాడుతుంది. అంటే ఆ పళ్ళ మధ్యలో ఇరుక్కొని ఆ పెయిన్, బాధ అక్కడి నుండి విడుదల పొందేటంత వరకు బాధ ఉంటుంది. అంటే ఈ మిడత ఒకరిని కుట్టింది అంటే ఆ బాధ చాలా విపరీతంగా ఉంటాయి. కనుక ఈ పళ్ళేంటి? సింహపు పళ్ళ వంటి పళ్ళు. అమ్మ ఎన్నోదమ్మా ఇది? నా 5వది. 6వది 9వ వచనంలో ఉంటుంది. ఏమంటుంది తెలుసా? చదవమ్మ 9వ వచనం. ఇనుప మైమరువుల వంటి ఇనుప మైమరుపు వంటి మైమరుపులు. అంటే ఇనుము దేన్ని చూపెడుతుంది? గట్టితనాన్ని చూపెడుతున్నది. అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి. ఇవి చావమంట. మనుషులు చంపాలనుకున్న చావు. అంటే గట్టితనాన్ని చూపెడుతూ ఉన్నది. తర్వాత యుద్ధమునకు సిద్ధపరిచిన ఏంటి? గుర్రపు రథముల వలె పరిగెత్తుచున్నవి. అంటే ఏంటి? వేగాన్ని చూపెడుతూ ఉన్నది. అంటే 5 మాసాలు వేగంగా బయలుదేరి ఎంతమందిని హింసించాలో, ఎంతమందిని బాధించాలో వారిని అందరినీ బాధిస్తారు. చదువమ్మ 9వ వచనం. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. అమ్మ పరిగెత్తటం దేన్ని చూపెడుతుంది? వేగాన్ని చూపెడుతున్నది. 10వ వచనంలో తేళ్ళు తోకల వలె వారి తోకలు ఉంటాయి. ఈ ఈ మిడత కుడితే ఒక వ్యక్తి తేలు కుట్టినప్పుడు ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుందంట. చదువమ్మ 10వ వచనం. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటికుండెను. అమ్మ ఇది ఎన్నో లక్షణం? ఎన్ని రాసుకున్నారు కదా? 8 చెప్పే. ఏంటి? యుద్ధమునకు సిద్ధపడిన గుర్రం, సిద్ధపాటు. 2 ఏం చెప్పాను? కిరీటం. చెప్పాలా? ఏంటమ్మా? కిరీటం అంటే ఏంటి? అధికారం. 3వది ఏంటి? మనుష్యుని ముఖం అంటే జ్ఞానం. ఇప్పుడు పురుగులు ఉన్నాయి, లేక విష జంతువులు, క్రిమి కీటకాల వారికి జ్ఞానం ఉండదు. అయితే వీడికి జ్ఞానం ఉందట. మనుష్యుని ముఖం వంటి ముఖం. 4వది ఏం చెప్పాను? స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు, ఆకర్షణ చూపెడుతుంది. 5వది ఏంటి? పళ్ళు, సింహపు పళ్ళ వంటి పళ్ళు. 5వది. ఆ లక్షణాలు చెప్తున్నాడు, మిడత లక్షణాలు. 6వది ఏంటి? ఇనుము మైమరుపు వంటి మైమరుపు, గట్టితనం అంటే స్ట్రాంగ్గా ఉంటుంది. 6వదమ్మది. 7వది యుద్ధమునకు సిద్ధపరిచిన గుర్రముల రథములను వాళ్ళే పరిగెత్తుతాయి అంటే వేగాన్ని చూపెడుతూ ఉన్నది. 8వది తేళ్లకు ఉండేటటువంటి తోకలు. ఇప్పుడు చెప్పండి, మిడత అని ఉంది కదా, మిడత లక్షణం ఏంటి? అమ్మ నిర్గమకాండం 10వ అధ్యాయం పట్టుకోమ్మ. మిడత లక్షణం ఏంటో తెలుసమ్మా? ఆకులను తింటది, పంటలను పాడు చేస్తుంది, పైరును పాడు చేస్తుంది. ఇది మొక్కల జోలికి పోదు, పైర్ల జోలికి పోదు, పంట జోలికి పోదు, వాటి జోలికి పోదు. చదవమ్మ. మిడతల యొక్క లక్షణం నిర్గమకాండం 10వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చుచున్నట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము. అవి ఐగుప్తు దేశము మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ, అనగా వడగండ్లు పాడు చేయని వాటి ఏంటి పాడు చేస్తుంది? పైరులు. 15వ వచనంకి వెళ్ళమ్మా. ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేసాను. చాలు అమ్మ. మిడత లక్షణం ఏంటి? పంటను పాడు చేయటం, మొక్కలను తింటాం, ఆకులను తింటాం, మిడత లక్షణం. అయితే ఇవేమీ చేయట్లే. 10వది మిడతలకి రాజు ఉంటాడండి. రాజు ఉండడు. రాజు ఉంటారన్న, రాజు ఉండడు. ఎక్కడుంది అమ్మ? ఒకసారి సామెతలు 30వ అధ్యాయం 27వ వచనం చదవండి.
మిడతలకు రాజు లేకపోయినా అది పంక్తులు తీరి నడుస్తాయి. 30:27. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోయి. అది చూడండి, వాళ్ళకి అంత డిసిప్లిన్. ఇప్పుడు అమెరికాలో మేము వెళ్ళినప్పుడు బర్గర్, మ్యాక్డొనాల్డ్ కానీ సబ్వే కానీ క్యూ ఉంటుంది. ఆ క్యూ దాటి ఎవరు వెళ్ళరండి. బస్సుకు కూడా క్యూలో ప్రకారం వెళ్తూ ఉంటారు. అయితే వాడు క్యూ దాటి లోపలికి వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు, ఎక్కేస్తున్నాడు. చూస్తే ఎవడరా బాబు అని అంటే ఇండియానే. అక్కడ ఒక డిసిప్లిన్ ఉందో చూడండి. అక్కడ రాజు లేకపోయినా చూడండి, చీమలు కానీ మిడతలు కానీ పంక్తులు తీరి బారులు తీరి వెళ్తే ఒక క్యూ పద్ధతులు. మనకే అండి అక్కడ రాస్తాం, మళ్ళీ క్యూ పాటించండి అన్న పాటించరు. అంటే ఇక్కడ మిడతలకు రాజు లేడు. రాజు లేడు కదా. అయితే ఇక్కడ ఈ మిడతలతో పోలిన ఉన్న వనకి రాజు ఉన్నాడు. చదవమ్మది 10వ వచనం, మూలవాక్యం 10వ వచనం. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఇక్కడ రాజు ఉన్నాడు, ఆ మిడతలకి రాజు లేడు. అంటే 10 లక్షణాలు ఎందుకు చెప్పానమ్మా నీకు? ఇది మిడతల పోలి ఉండవు. ఇది అగాధపు తలుపు తెరవగానే, తాళపు చెవి తెరవగానే అక్కడి నుండి వచ్చినటువంటి దురాత్మల శక్తులు. ఎందుకు వచ్చాయి అన్న తర్వాత చెప్తాను ఎందుకు వచ్చేది. ఇదే ఈ మిడతల గురించి, మిడతల పోలిన లక్షణాలు కలిగిన వ్యక్తుల గురించి యోవేలు కూడా ప్రవచించాడు. ఎందుకు రెండోది చెప్పటం చెప్పండి? ఎందుకు రెండోది చెప్పటం? బైబిల్లో ఏదైనా 2-3 సాక్ష్యము ద్వారానే అది రూఢీపరచుకోవాలి, తెలుసు కదా ఏదన్నా. ఇప్పుడు రెండోది యోవేలు కూడా రచించాడు. అక్కడ ఏముంటుంది? గుర్రములు ఎలాగున్నాయంట? యుద్ధమునకు సిద్ధపడి గుర్రములు. అక్కడ చూడండి, యోవేలు 2వ అధ్యాయము 4వ వచనం చదవమ్మ. వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి. రూపంలో గుర్ర. అది ఎప్పుడు? యెహోవా దినము, భూమి మీదకు వచ్చు దినమున జరగబోవు సంఘటనలను యోవేలు 2వ అధ్యాయంలో పొందుపరిచాడు. చదవమ్మ 1వ వచనం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు. యెహోవా దినం అదేంటి? ఉగ్రత దినం. యెహోవా దినం భూమి మీదకి శ్రమలు రాబోతున్న దినం. ఎందుకు? తన కుమారుణ్ణి పంపాడు, ప్రవక్తలను పంపాడు, యాజకులను పంపాడు, న్యాయాధిపతులను పంపాడు, సువార్తను ప్రకటించాడు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి సువార్తను ప్రకటించి మారు మనసు పొంది రక్షణలోనికి నడిపించమని ఎంత చెప్పినా కుమారుణ్ణి ఎందుకు పంపాడమ్మా? తీర్పు తీర్చడానికి పంపలేదు. అయితే ఈ సువార్తను నిర్లక్ష్యం చేసి ఎంత బోధించినా దేవునికి లోబడని, విధేయత చూపని ప్రజలకు యెహోవా దినం ఉగ్రత భూమి మీద కుమ్మరించబడుతుంది. ఆ గుర్రాలు ఎలాగున్నాయమ్మా? సింహపు అవి గుర్రపు మొక్క. అది చదవమ్మా 2:4. యోవేలు 2వ అధ్యాయం అలాగ పట్టుకొని ప్రకటన 9 పట్టుకో, రెండుటి వివరిస్తా ఈక్వాలిటీ. వాటి రూపములు గుర్రముల రూపముల వంటి. గుర్రముల రూపము. 9:7 చదవమ్మా. 9:7 చదువు. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములు. చూసారా? అక్కడ యోవేలు రాశాడు. ఇక్కడ యోవేలుకి ఇక్కడ ఎవరు రాశారు? ఇది అపోస్తలుడైన యోహాన్ పరలోకానికి తీసుకొని వెళ్ళి యుగాంతమందు సంఘము ఎత్తబడిన తర్వాత జరగబోతున్న సంఘటనను చూపించాడు. ఇప్పుడు 8వ వచనం చదవమ్మా. అది ప్రకటన 9:8 చదువు. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు. 2వ చదువు. సింహపు పళ్ళ వంటి పళ్ళు ఉన్నది కదమ్మా. చదవండి. యోవేలు 1:6. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదకి వచ్చి ఉన్నది, వాటి పళ్ళు సింహపు కోరల వంటి.
సింహ పళ్ళు అంత షార్ప్గా ఎలాంటి మాంసానైనా పీకి ఎముకలు కూడా పిండి చేసే శక్తి ఉంది. అంటే అంత శక్తి ఉంది. ఏబేలు కూడా ముందుగానే యెహోవా దినం భూమి మీదకి రాబోతూ ఉంది కనుక మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపం చెందకపోతే ఈ శ్రమలలో మీరు విడవబడతాది. అమ్మ 9వ వచనం చదవమ్మ. అక్కడ ఉన్నది ఇక్కడ అదే ప్రకటన 9:9కి వెళ్ళు. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునటి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని అమ్మ వలె ఇక్కడ ఏమన్నాడు? ఉండెను. వారి రెక్కల దని గుర్రపు రథముల దని విస్తారంగా పరిగెత్తుతాయంట. ఇదే 5వ వచనం చదవమ్మ. ఏబేలు 2:5. రథముల ధ్వని చేయునట్లు చూసారా? కొయ్యగాలు రథముల దని చేయనట్లు చూడండి. ఇదే ముందుగా ఏబేలు కూడా ప్రవచించాడు. ఎందుకు అంటే 12వ వచనంలో చెప్తాడు, ఇప్పుడైనను మీరు మారు మనస్సు పొంది మీ హృదయములను మీ వస్త్రములను కాక హృదయములను చించుకొనండి. చదువమ్మా 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. చూడండి ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టాడు. మీకు తెలుసండి న్యూజిలాండ్లో కూడా పంపించాడు. ఈరోజు మాట్లాడాను. 50% హోటల్స్ బంద్ న్యూజిలాండ్లో. ఆల్రెడీ పెట్రోల్ రేటు ఆల్రెడీ పెంచేశారు. ఎంత తెలుసండి? లీటర్ మీద మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 60 రూపీస్ లీటర్ మీద పెరిగింది. అక్కడ మనకెందుకు పెరగలేదు? 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఉన్నాయి. మే నెల ఎలక్షన్లో 4th డిక్లేర్ అవుతుంది. 4th మిడ్ నైట్ నుంచే రేట్లు పెరుగుతాయి. ఆల్రెడీ ఏంటమ్మా ఇప్పుడు న్యూస్లో విన్నాను, ఆయిల్ రేటు 40 రూపీస్ పెరిగింది. పప్పుల రేటు 15 రూపాయలు కిలోకు పెరిగింది. ఎందుకు ఇది? ప్రపంచానికి ఆర్థిక మాధ్యం ఏర్పడినప్పుడే ఈ ఆర్థిక మాంద్యం నుంచి విడిపించటానికి ఒక వ్యక్తి కొరకు ఎతుకుతారు. ప్రపంచ నియంత రావాలి. ఎందుకు? ప్రతి దేశం అప్పుల్లో కూరుకుపోతేనే ఈ అప్పుల నుండి విడిపించి ప్రతి మనిషినికి ఏమంటారు, రోటీ కపడా మకాన్ అంటారు కదా, ఫుడ్డు ఇల్లు ఇచ్చేవాడు ఎవడని ఉంటాడు అప్పుల నుండి. మరి ప్రపంచ నియంత రావాలి. ప్రపంచ నియంత రావాలంటే ప్రతి దేశం అప్పుల్లో కూరుకుపోవాలి. చూడండి మనం జీవిస్తున్నటువంటి దినాలలోనే కరోనా టైంలో స్పెషల్ ట్రైన్స్ వేసి మీరు చూసారండి, అంత నేటివ్ ప్లేస్కి విలేజ్లకు బయలుదేరి వచ్చేసారు. మీరు అంతమంది చూశారు. నిన్నటి దినానో మొన్నటి దినానో చూపించాడు టీవీ 9లో. గుజరాత్లో గ్యాస్ దొరక్క, అమ్మ గ్యాస్ ఎందుకు అనుకుంటున్నారు? వంటకే అనుకుంటున్నారా? వెల్డింగ్ పని చేయాలంటే ఏం కావాలి? వెల్డర్స్ పని ఉండాలి. హోటల్స్ బంద్. అన్ని వేల మంది అసలు ఒక్క ట్రైన్లో ఎంతమంది ఎక్కారంటే వారు నిలబడైనా జర్నీ చేసి వారి విలేజ్కి రావడానికి అడిగారు న్యూస్లో, బాబు ఎందుకు వెళ్ళిపోతున్నారు? మా కష్టానికి తగిన జీతం రాదు ఇక్కడ ఉంటే, రోజువారీ కూలీ లేదు, మా గ్రామానికైనా వెళ్ళిపోదాం అని. చూడండి నీవు నేను జీవిస్తున్నటువంటి దినాలలోనే ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అమ్మ ఎన్ని చూపించాను? 4 చూపించాను కదా. 5వది చీకటి కమ్ముకుంటాది. 9:4 చదువమ్మా. 9:4. మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప. అమ్మ 9:4. ఆ పొగ లేచినప్పుడు చీకటి. 3వ వచనమా? 2. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఇక్కడ చీకటి కమ్మాడన్న. ఆల్రెడీ మీరు మోషే జీవించిన దినాలలో ఎన్ని దినాలు చీకటి వచ్చింది? 3 దినాలు కటిక చీకటి అలుముకుంది. అదే యెహోవా ఉగ్రత దినమందు మొత్తం గాఢాంధకారం కమ్ముకుంటారు. ఏబేలు 2వ అధ్యాయం 2వ వచనం. సూర్యుడు చంద్రుడు తేజోమయమే తేజోహీనుడు అవుతాడు. అంటే ఆ వెలుగునివ్వడు. 2:2. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును.
మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడునట్లు అవి కనబడుచున్నవి. చాలు, చూసారా? 10వ వచనం కూడా వెళ్ళమ్మా. 2:10. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత అది కలుగుచున్నది. తేజోహీనత అంటే వెలుగుండదు ఇంకా. అంతవరకు ఎందుకండి? ఇప్పుడు ఆల్రెడీ పవర్ విషయంలో కొన్ని ఖత్తర్లో కొన్ని బాంబేసాడు, గ్యాస్ మొత్తం అది దాన్ని తిరిగి రెక్టిఫై చేయటానికి కొన్ని మాసాలు పడుతుందట. అంటే ఎంటైర్ వరల్డ్లో ఎక్కువ గ్యాస్ అక్కడ నుండి రావాలి, దోహా ఖత్తర్ నుంచి. ఎందుకు ఇది? రాకడకు సూచనలు ఇవన్నీ. అమ్మా, మనుష్యుడు కూలీ చేసుకోవటానికి పని కూడా దొరకదు. ఇవన్నీ ముందుగానే దేవుడు చూపెడుతున్నాడు. ఎందుకు? మీరు జీవిస్తున్నటువంటి దినాలలో ఇంకా సంఘము ఎత్తబడక మునిపే ఈ సంఘటనలు జరుగుతున్నప్పుడు ఆయన రాకడ సమీపంలో ఉన్నదని ఇప్పుడైనా మారు మనసు పొంది పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరిగితే ఎత్తబడేటటువంటి గుంపులో నేను ఉంచాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చూపెడుతూ ఉన్నాడు. ఇప్పుడు పోలికలు చెప్పాను కదా, ఇప్పుడు ఇందులో 5 లక్షణాలు చెప్తాను. అమ్మ, ఇది మిడతలకు ఉండే లక్షణం కాదు. మిడతలకు రాజు లేడు, ఈయనకి రాజు ఉన్నాడు. మిడతలకు తల వెంట్రుకలు లేవు, దీనికి తల వెంట్రుకలు ఉన్నాయి. మిడతలకు కిరీటాలు లేవు, కిరీటాలు లెక్క ఉన్నాయి. మిడతలకు గుర్రపు వేగం, ఇవన్నీ చూపించాడు. అంటే అగాధపు తాళపు చెవి తెరిచినప్పుడు అగాధములో నుంచి అపవిత్రాత్మలు వచ్చి వీరిని బాధించటానికి ఎందుకు బాధిస్తాయి? 5 లక్షణాలు చెప్తాను. అమ్మ, దేవుని పర్మిషన్ లేకుండా ఒక వ్యక్తికి శ్రమ కలగదు, శోధన కలగదు. ఇది ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టాడు, గ్రంథంలో రాసుంచాడు. ఈ దినాలు రాబోతూ ఉన్నాయి, ఇప్పుడైనను మీ హృదయమును ఆయన తట్టు తిప్పుకొనండి అని చెప్పినా వినకపోతే, ఇప్పుడు యోబు, అమ్మ యోబు 1వ అధ్యాయంకి వెళ్ళమ్మా. ఇప్పుడు దీనికి ఈ మిడతలకేంటి? కుట్టే అధికారం ఇచ్చాడు. అంటే అధికారం ఎవరిచ్చాడు? దేవుడే. ఇప్పుడు అపవిత్రాత్మ లూసిఫర్ భూమి మీద అటు ఇటు తిరుగుతూ పరలోకానికి వెళ్ళాడు. ఒకరోజు వెళ్తే దేవుడు అంటున్నాడు, భూమి మీద యోబును చూసావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతి న్యాయములను జరిగించేవాడు, చెడుతనమును విసర్జించేవాడు. అతని వంటి భక్తుడు భూమి మీద ఎవరు లేరు అని చెప్తే, ఇక్కడ సైతాన్ ఏమంటుంది? ఓరకనే దేవుణ్ణి ఆరాధించాడా? నువ్వు 10 మంది బిడ్డలనిచ్చావు, ఆస్తినిచ్చావు, ఐశ్వర్యాన్నిచ్చావు, పనివారినిచ్చావు, కనుక ఎంతమందినిచ్చావు, కనుక ఆరోగ్యం ఇచ్చావు. ఏమిచ్చాడు? బిడ్డలనిచ్చాడు, ఆస్తిపాస్తులు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. అమ్మ, ఈ 3 కదా మనిషికి కావాల్సింది. ఈ 3 ఇచ్చాడు కనుక నేను స్తుతిస్తున్నాను. ఈ 3 తీసాయి, అప్పుడు స్తుతిస్తాడేమో చూస్తాను అంటే, ఏ దేవుడు అన్నాడు? నా యోబు అలాంటోడు కాదు, ఉన్నప్పుడు స్తుతిస్తాడు, లేనప్పుడు స్తుతిస్తాడు అని దేవుడే యోబును శోధించటానికి సాతానికి అనుమతి ఇచ్చాడు. 1:12 యోబు. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా. అమ్మ, ఎవరిచ్చారమ్మా పర్మిషను? ఇక్కడ మిడతలకు ఎవరిచ్చారు? మిడతల లెక్క ఉండే అపవిత్రాత్మలకు ఎవరిచ్చారు పర్మిషను? దేవుడే. ఎందుకు ఇచ్చాడు? రాతి హృదయం మంది ఎన్ని వాక్యాలు విన్నా, ఎంతమంది వచ్చి బోధించినా, ఎన్ని ఉద్యోగ సభలకు అటెండ్ అయినా, కన్నీటితో వాక్యం బోధించినా, దేవుడే కన్నీటితో ఎదుట నిలబడిన మార్పు లేదు మన జీవితంలో. కనుక కనిపెట్టి దేవుడు ఇంకా హింసించటానికి, శ్రమ పట్టడానికి పంపించాడు. కనుక ఇది పుట్టటానికి అనుమతి ఎవరిచ్చారమ్మా? దేవుడే. 2, దీనికి ఎన్ని నెలలు ఇచ్చాడు? 5 నెలలు ఇచ్చాడు. అంటే కాల పరిమితులు దేవుని చేతిలో ఉన్నాయి. అదే రీతిగా
సైతానికి కూడా కాల పరిమితులు తెలుసు. అమ్మా మత్తయి 8వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ అపవిత్రాత్మలు పట్టిన వ్యక్తిని దేవుడు విడిపించి, అప్పుడు అపవిత్రాత్మలు అంటాయి, కాలము సమీపంగా ఉండకు మీరెందుకు వచ్చేవు అని అడుగుతున్నా. ఇంకా కాలం అంటే మేము నరకంలోకి వెళ్ళే కాలం, పాతాళంలోనికి వెళ్ళే కాలం ఇంకా రాలేదు కదా. పాతాళానికి పంపించి తర్వాత నరకంగా పంపిస్తావు, అప్పుడే వచ్చేవేంటి? 8:29. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? మా కాలం ఇంకా రాలే. ఎక్కడికి? పాతాళానికి వెళ్ళే కాలం. నరకానికి వెళ్ళే ముందు పాతాళానికి పంపిస్తాడు. ఎప్పుడు? 1000 ఏళ్ల పరిపాలనలో. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత ఎక్కడికి పంపిస్తాడు? నిత్యం నరకానికి పంపిస్తాడు. అంటే సైతానికి తెలుసు కాలము కొద్దిగానే ఉంది అని. కనుక మహాక్రోధంతో ఎంతమందినైతే అంతమందిని దేవుని సన్నిధి నుంచి దూరపరిచి నిత్య నాశనానికి నడిపించటానికి కాలము కొద్దిగా ఉన్నదని మహాక్రోధంతో తిరుగుతున్నాడట. ప్రకటన 12:12. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. చూడండి, ఇప్పుడు మన కాలంలో వింటున్న సంఘటనలు ఎంత భయానక సంఘటనలు వింటున్నామో. ఈరోజు న్యూస్లో ఎంతమంది విన్నారు? ఒక కూతురు విన్నారమ్మా? ఎవరైనా కూతురు, ఆయన పేరేదో ఆయుషా, ఇక్కడ టీవీ 9లో ఇచ్చాడు. ప్రియుడితో కలిసి తల్లి మ్యారేజ్ ఒప్పుకోదని ప్రియుడు కూతురు కలిపి తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టారు. పాతిపెట్టి మళ్ళీ వెహికల్ నెంబరు అది ఇచ్చి, సంవత్సరం క్రితం అంట వెహికల్ నెంబర్ ఇచ్చి ఏంటన్నారు, మా తల్లి ఫలానా వెహికల్ మీద వెళ్ళిపోయింది, మిస్డ్ అని ఇచ్చారు. ఇప్పుడు అది ఎలా ట్రేస్ అవుట్ చేశారు? ఈ ప్రియుడు ఆ వెహికల్ తల్లి పోగొట్టుకున్నది, ఆ వెహికల్ మీద పరారైపోయిందన్న ఆ వెహికల్ని అమ్మటానికి రెడీ అయ్యాడు. సంవత్సరం అయ్యిందని పట్టుకున్నారు. చూడండి, సొంత కూతురు 9 మాసాలు మోసిన తల్లిని తన చేతులతో చంపి, ఎంత డేరింగ్ అండి ఆడవాళ్ళకి, తన ఇంట్లోనే పాతిపెట్టింది. అంటే సైతాను కాలము కొద్దిగానే ఉంది అని యువతను పాడు చేస్తుంది. డ్రగ్స్కి అలవాటు చేసి, గంజాయిలకు అలవాటు చేసి ఇంకేం పాడు చేస్తుంది అంటే రకరకాలైనటువంటి పాపపు దాంట్లో పడవేసి యువతను దేవుని నుండి దూరం చేస్తుంది. 2, కుటుంబాలలో భార్యాభర్తల మధ్య ఐక్యత లేకుండా అసమాధానాన్ని కలుగజేస్తుంది. ఎందుకు అని రాబోతూ ఉన్నాడు. తనకు సమయం కొద్దిగానే ఉంది. ఎంతమందిని దేవుని నుండి దూరపరచాలో అంతమందిని దూరపరచాలని సమయము దానికి తెలిసిపోయింది. 2, 3 అమ్మ, ఇక్కడ ఈ మిడతలకు ఏమిచ్చాడు అధికారం? చదివారు కదా, ఏమిచ్చాడు? అమ్మ, చంపటానికి అధికారం లేదు, కుట్టటానికి అధికారం ఇచ్చాడు. 5 మాసాలు అంటే యోబుకు కూడా. యోబు 2వ అధ్యాయం పట్టుకోమ్మా. యోబుతో ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నా సేవకుడికి ఆస్తి అంతా తీసి ఆ చుట్టూ కంచె తీసేస్తున్నా, ఏమైనా చేసుకో, కానీ ఆయన ప్రాణం మాత్రం ముట్టొద్దు. 2:6. అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చు. ఇప్పుడు ఇది చదవమ్మా. ప్రాణం తీయడానికి అధికారం లేదు. అంటే చూడండి, ఎందుకు లేదు? మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు దేవుని స్వాధీనములో ఉన్నాయి. అయితే కొంతమంది నీ కాలము సమీపింపక మునిపే నీ వేళ చస్తావు అని ఉంది, ప్రసంగిలో ఉంది కదమ్మా. అంటే అర్థం ఏంటి అమ్మా? అంటే అర్థం ఏంటి?
కాలము సమీపింపక ముందే ఎలా చస్తావు అంటే అర్థం ఏంటి? ఆత్మహత్య చేసుకొని పురికొల్పేది సైతాను. అంటే దేవుడు ఒక కాలం పెట్టాడు. ఆ కాలానికి ముందుగా చావాలంటే నువ్వంతటి నువ్వు ఆత్మహత్య చేసుకుంటేనే అవుతుంది. కనుక ప్రాణం మీద అధికారం లేదు. ఎందుకు? ప్రాణం దేవుని చేతిలో ఉంది. కనుక ఇక్కడ ఏంటి? కొట్టడానికి అధికారం ఇచ్చాడు. అమ్మ 3 కార్యాలు చెప్పాను, 5 చెప్తానన్నాను. ఒకటి ఏంటమ్మా చెప్పండి? ఏంటి? ఒకటి అధికారము దేవుడే ఇచ్చాడు, లేకపోతే అది రావు. 2 ఏంటి? కాలం పెట్టాడు 5 నెలలని. 3 ఏంటి? చంపటానికి అధికారం లేదు. 4 ఇది ఎవరిని కొడతాయో తెలుసా? ముద్ర వేయించుకున్న వారిని. అమ్మ ప్రకటన 13వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ అంటున్నాడు, కొద్ది వారేమి, ధనికులేమి, దరిద్రులేమి, స్వతంత్రులేమి, దాసుడేమి, కొద్దివారేమి, గొప్పవారేమి అని చేతి మీద కానీ నొస్సుల మీద కానీ ముద్ర లేకపోతే క్రయ విక్రయాలకు అధికారం లేదు. అంటే ఈ అంత్యక్రీస్తు యొక్క ముద్ర వేయించుకొన్న వారికి క్రయ విక్రయాలకు అధికారం లేదు. చదువమ్మ 13వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేత మీద అయినను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. అమ్మ దానికి ఒక సంఖ్య ఇచ్చాడు. అమ్మ ఇప్పుడు సంఖ్య రాదు అని అనుకోకండి. ఇప్పుడు నువ్వు స్థలం కొనాలి, ఇల్లు కొనాలి, ఏం కావాలమ్మా? నీ డబ్బు ఉందో ఏం కావాలా? ఆధార్ కార్డ్ ఏంటమ్మా? నంబరే కదా. నువ్వు ఎందుకు ఆ నంబర్ కొట్టితే నీ డాటా అంతా వచ్చేస్తుంది. చూడండి, కొద్ది వారేమి ఆల్రెడీ ఇప్పుడే ఆధార్ కార్డుల నంబర్ లేకపోతే క్రయ విక్రయాలు జరగదు. ఎందుకు? అన్నిటికీ లింక్ పెట్టాడు, ఆధార్ కార్డు లింకు. ఈవెన్ గ్యాస్కి కూడా ఉందండి, ఉందా అని మా మెసేజ్ లాగా నీకు ఎప్పుడైనా గ్యాస్ బుక్ చేస్తా కదా తెలిసేదా అన్నట్టు చూస్తుంది నమ్మకం. అమ్మ ఆధార్ కార్డు లింక్ లేదో ఏమీ లేదు. ఇక్కడ అంటున్నాడు ఎవరికి కరుస్తుంది? చదువమ్మా 9:4 చదువు. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను. ముద్ర లేని మనుషులకంట, ముద్ర ఉన్న వారికి, ముద్ర లేని వారికి. అమ్మ చెప్తానది. ఇక్కడ ఆ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వారికి దేవుని ఉగ్రత కుమ్మరించబడతాది. అయితే ఇక్కడ ఈ ముద్ర వేయించుకున్న వారి మీద దేవుని యొక్క ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పరలోకము నుండి భూమి మీదకి రాబోతాది. 14వ అధ్యాయం 9-10 వచనాలు ప్రకటన. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన యెడల ఏమియు కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. అమ్మ ఇక్కడ ఏమన్నారు? అందరూ ఈ ముద్ర వేయించుకున్న ప్రతి వారి మీద దేవుని యొక్క ఉగ్రత నుండి ఎవరు తప్పించబడరు. అయితే ఈ మిడతలు పోలిన అపవిత్రాత్మలు ఒకరిని కొట్టు. ఎవరమ్మా? ఆల్రెడీ 1,44,000 మందికి ముద్ర వేశారు కదండి. ఎవరు? యూదులకి. ఇశ్రాయేలీలలో యూదులకి 1,44,000 మంది ముద్ర వేశారు. ఇక్కడ ఏమన్నాడు? ముద్ర వేయించుకొనిన వారికి హాని చేస్తాడు. ఏ ముద్ర? యేసయ్య ముద్ర. దేవుడు అంటే ఈ 1,44,000 మంది మోషే లేక ఏలియావో అనోకో వచ్చి సువార్త చేసినప్పుడు వీరందరూ కూడా
మనోనేత్రాలు వెలిగించబడతాయి. అయ్యో, మెస్సయా కొరకు ఎదురు చూస్తున్నాం, ఆల్రెడీ మెస్సయా వచ్చాడు, ఆయన మనం అప్పగించాము, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును కాక అని మమ్మల్ని మేమే చెప్పించుకున్నాం అని, ఆ మెస్సయా వచ్చాడని వీరందరూ కూడా పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది వీరే సువార్త ప్రకటిస్తారు. 144,000 మంది. వీరిని దేవుని దాసులు. ప్రకటన 7:3 చదవమ్మా. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని ఏమంటున్నా? దేవుని అమ్మ, ఇది 9వ అధ్యాయంలో వచ్చింది. ముద్ర వేయించేటంత వరకు ఏ హాని చేయొద్దు, మేము ముద్ర వేస్తున్నాం. అమ్మా, ఈ 144,000 ముట్టదు ఉంది కదమ్మా, అది జరుగు. మళ్ళీ 9:4 144,000 మంది జోలికి పోవు. ఎవరి జోలికి వెళ్తాయి చెప్పండి? విన్నారు కదా, ఎవరి జోలికి వెళ్తాయి? 3 ఆర్ల ముద్ర వేయించుకున్నారు. అంత్యక్రీస్తు ముద్ర, అంత్యక్రీస్తు పేరు నొసల మీద కుడి చేతి మీద ఎవరైతే వేయించుకుంటారో వారిని ఇది బాధిస్తారు. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప. అది ఏమన్నామా? మొసలందు దేవుని నిద్ర లేని మనుష్యులకు తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదు అని వాటికి ఆజ్ఞ ఇయ్యబడింది. ఆజ్ఞ ఏమిచ్చాడు? ముద్ర ఉంటుంది, వాళ్ళకి ఏ హాని చేయకూడదు అంటే అధికారం దేవుడిచ్చాడు. ఇప్పుడు మనకు కొన్ని ముద్రలు ఉన్నాయి. కొంతమంది నేను బాప్టిస్టోన్ని, నేను సిఎస్ఐని, నేను హెబ్రోనోన్ని, లోతరోనోన్ని. కొంతమంది అరిపోయి నేను ఫలాని సేవకుడు సంఘంలో ఉన్న. ఈ ముద్రలు కాదండి ఉండాల్సింది. ఏ ముద్ర ఉండాలి? ఇక్కడ కూర్చున్న మన మీద కూడా ఒక ముద్ర ఉండాలి. ఏ ముద్ర? ఎంతమంది చెప్తారు చెప్పండి? అధ్యాయం చెప్తాను, వచనం చెప్తాను, తీయండి. పుస్తకం మీరు తీయండి. 4:30 ఏంటి చెప్పండి? 4:30 ఒక్కరన్నా అమ్మా, అధ్యాయం చెప్పే, వచనం చెప్పే, పుస్తకం పేరు మాత్రం మిమ్మల్ని చెప్పన్నా. విమోచన దినము వరకు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నారు. ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆ ముద్ర ఉండాలండి మనకి, అప్పుడు ఎత్తబడతాం. ఆ ముద్ర ఉన్నవాడు బూర మోగగానే ఈ శరీరాన్ని రూపాంతరపరిచి ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి తీసుకొని వెళతాడు. చూడండి, ఈ ఎండ్ డేస్లో ఎంతమందిని మారుస్తున్నాడంటే ముస్లిమ్స్ లక్షల్లో కన్వర్ట్ అవుతున్నారు. నేను ఇదే నెలలో లెబనాన్లో ఇరాన్ ముస్లిం నర్సు పనిచేస్తుంది. అక్కడ సాక్ష్యం కూడా ఉంది, మీరు కొడితే. క్యాన్సర్ వచ్చింది ఆమెకి, సువార్త చేశారు, నమ్మలే. ఆఖరికి దేవుడే చచ్చిపోతుంది అనుకున్న డాక్టరు దేవుడు ముట్టి స్వస్థపరిచి పరలోకం తీసుకెళ్ళి చూపించి ఇరాన్లో ఇదే నెలలో జరిగింది, మార్చి నెలలో జరగబోవు సంఘటనలు, యుద్ధాలు ఇవన్నీ మాట్లాడాడు. ఆమెను పంపాడు. మళ్ళా భూకంపం రాబోతూ ఉందని చెప్పి పంపాడట. వేల మంది, లక్షల మంది ముస్లిమ్స్ కన్వర్ట్ అవుతున్నారు. మీరు పనికిరానివన్నీ చూసే కంటే యూట్యూబ్లో కొట్టి ముస్లిం కన్వర్ట్స్ ఈ మంత్లో ఎంతమంది వాళ్ళ సాక్ష్యాలతో సహా వస్తారు. రాజుల రక్షణలోకి వచ్చారండి. సౌదీ రాజుల కొడుకులు రక్షణలోకి వచ్చారు. అంటే ఆయన రాకడ సమీపంలో ఉంది కనుక ముద్ర వేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ముద్ర వేస్తూ ఉన్నాడు. ఆ ముద్రతో ముద్రించబడిన వారే రూపాంతరపరచబడి వెళ్తారు. అయితే ఇప్పుడు నేను ఆ మిడతల హాని నుండి తప్పించబడకుండా ఉండాలి అనుకున్న వారి చేతులతో కళ్ళు చెప్పండి. వాక్యం చెప్పే ప్రయోజనం లేదు. ఏం చెప్పానమ్మా?
మిడతల బాధ పడ్డాలనుకున్న వారు చేతిలో అంటే మీరంతా మిడతల బాధ పడతారంట. మీరు ఎంత అలర్ట్గా ఉన్నారో అమ్మ శ్రీదేవమ్మ. యవనత్తులు ఎత్తారంటే అర్థం ఉందమ్మా. యవనత్తులు త్రొట్టిల్లుతారు అని ఉంది బైబిల్లో. అరే మిడతల చేత కుట్టించుకున్న వారు చేతుల తలలు చెప్పండి అంటే, ఈ మిడతల చేత కుట్టించుకో మేము ఎత్తబడతానో లలలు చెప్పండి అన్న. మీరే చెప్పాల. కుట్టించుకుంటారన్న వాళ్ళు ఎత్తుతున్నారు, కుట్టించుకోరన్న వాళ్ళు ఎత్తున్నారు. మీరే జడ్జిమెంట్ చేయండి. రెండిటికి ఎత్తుతున్నారు వీళ్ళు. కుట్టించుకుంటారని ఎత్తుకున్నారు. ఇప్పుడు కుట్టించుకోకూడదంటే ఏంటి చెప్పాలి మీరే. అమ్మా ఈ వర్తమానం చెప్పడం వేస్ట్. మీరు విడవబడకూడదని చెప్తున్న వర్తమానం 5వ లక్షణం. అమ్మ 4వ లక్షణం ఏంటి? ముద్ర వేయించుకున్న అంత్యక్రీస్తు ముద్ర వేయించుకున్న వారికి మాత్రమే కొడతాది. అయితే దేవుని ముద్ర వేసుకున్న యూదుల జోలికి వెళ్ళదు, దానికి ఏ హాని చెయ్యదు. అమ్మా ఉందా? ఇది అలాగే జరిగిందా ఎప్పుడైనా? ఫరో ఐగుప్తు కాలంలో జరగలేదమ్మా. ఇప్పుడు గోషెను ప్రాంతం అంతా వెలుతురుంది. ఐగుప్త ఇశ్రాయేలు నివసించే స్థలంలో వెలుతురుంది. ఐగుప్తులో లేదు వెలుతురు. ఐగుప్తులో నివసించుచున్న స్థలమంతా కూడా చీకటి కలుముకుంది. మీకు తెలుసండి, మణిపూర్లో లాస్ట్ వీక్ కుకీ నివసించుచున్న ప్రజల దగ్గర వడగండ్ల వాన కురవలేదు. మైతీలు నివసించుచున్న స్థలంలో వడగండ్ల వాన కురిసింది. అంటే దేవుని నమ్ముకున్న బిడలకి ఏ హాని చేయకుండా వడగండ్ల వాన అక్కడ కురవలేదు. ఈ లాస్ట్ వీక్ మీరు జరిగిన సంఘటన మీరు చూడండి. అంటే దేవుని బిడల జోలికి పోకుండా ఒక పక్క ప్రపంచంలో అందరినీ కుడుతుంది, దేవుని బిడల జోలికి మాత్రం పోవట్లేదు. 1,44,000 జోలికి. అమ్మ 5వది చివరిది, అవి కుడితే బాధ, ఒక తేలు కుడితే ఎలాగ బాధ ఉంటుందో అలాంటి నొప్పి కలుగుతుందంట. చదువమ్మ 10వ వచనం చదువు. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటికుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. చూడండి, ఒక వ్యక్తికి తేలు కుడితే ఎంత బాధ ఉంటుంది. తేలు మనకు తెలియదులేండి, కుట్టినోళ్ళకి తెలుస్తుంది. అమ్మా తెలుసా తేలు కుడితే ఎంత బాధో? చెప్తూ ఉంటారు అన్బేరబుల్ పెయిన్ అని. ఇప్పుడు 1 కుడుతుందో 2 కుడుతుందో 10 కుడుతుందో తెలియదు. ఇప్పుడు భార్య కుట్టింది, భర్త దగ్గరికి వెళ్తే అయ్యో నాకు కుట్టిందంటే భర్త కూడా అదే తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల దగ్గరికి వెళ్ళారే మాకు కుట్టే, మాకు నొప్పి వేస్తుంది, కొద్దిగా మాకు ఉపశమనం కలిగించి మాకు సేవ చేయి, బిడ్డలకు కూడా అదే. అంటే ఇంట్లో ప్రతి వారిని కుడతాది. అంటే వారికి ఆదరణ కలిగించేవారు, వారికి నెమ్మది కలిగించేవారు, వారికి ఉపశమనం కలిగించేవారు ఎవరు ఉండరు. అరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం, డాక్టర్ ఏమైనా వైద్యం చేస్తాడేమో అంటే డాక్టర్లు కూడా అదే బాధతో పడతా ఉంటారు. అయితే ఈ బాధ అనుభవించలేక 5 మాసాలండి. ఒకరోజు కుడితేనే తేలే. ఎందుకమ్మా? ఇప్పుడు కరోనాలో ఎన్ని రోజులు ఉన్నారు లాక్డౌన్లో చెప్పండి? 5 మాసాలు ఉన్నారు ఎవరైనా? ప్రపంచంలో ఎక్కడ లేదు 5 మాసాలు, 1 నెల రోజులు. ఆ నెల రోజులు ఎలాగుంది? మనకి నరకం లెక్క ఉంది. మనిషి ముఖం కనబడలే, మాట్లాడుకోవడానికి మనిషి లేడు. నా అదృష్టం ఏంటంటే విశాఖపట్నంలో ఉన్నాను కాబట్టి నేను అంత పెద్ద సైన్యం అది. హ్యాపీగా మాకేమి మాట్లాడటానికి మనుషులు ఎలా మంచిగా ఎంజాయ్ చేసాము. అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటానికి లేదు అది. ఇప్పుడు 1 నెలకే విలవిలలాడిపోయాము. 5 మాసాలు ప్రపంచమంతా కూడా నొప్పితో బాధతో ఈ నొప్పి నుండి విడుదల పొందటాను, ఈ బాధ నుండి విడుదల చచ్చిపోతే బాగుండు అని చావటానికి వెళితే చావు రాదట. సింహం దగ్గరికి వెళ్ళి సింహమా మమ్మల్ని చంపు అంటే, సింహం చంపాలంటే ఎవరు పర్మిషన్ కావాలి?
బావిలో దూకుతా, నీళ్ళ మింగి చచ్చిపోదాం, అది పైకి తోసేస్తుందంట. ఉరిపోసుకొని చచ్చిపోదాం అని తాడేసుకుంటూ తాడు తెగి కింద పడతాం. చదవమ్మని. మరణము వెతికినా రాదని 9:5. ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. మరణమే పారిపోద్దటండి. అంటే మరణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నిజంగా జరుగుతుందా అంటే, ఇప్పుడు అగ్నిలో వెళ్ళాడు, అగ్నిలో దూకి ఎంత 1 గంట బాధపడతాం ఖాళీ శరీరం, కానీ ఇది 5 నెలలు బాధపడాలి అని అగ్నిలో దూకితే అగ్ని కూడా కాల్చదు. ఉంది కదా, షడ్రక్ మేషక్ అబెద్దుగో అగ్నిలో వేశారు, కాల్చిందా అగ్ని? దానియేలుని తీసుకెళ్ళి సింహబోన్లో వేశారు, సింహేనా అని చేసిందా? అంటే మరణము వెతికినా కూడా దొరకదు, ఆ బాధ భరించవలసిందే. కనుక ఇక్కడ అంటున్నా, అంత క్రూరముగా 5వ బూర ఊదినప్పుడు మిడతలతో పోలినటువంటి అపవిత్రాత్మలు భూమి మీదకి వస్తాయి. వచ్చి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని కుట్టడానికి అధికారం. 5 మాసాలు వారు పడుతున్న బాధ, వారు అనుభవిస్తున్న నొప్పి భరించలేక చనిపోవటానికి ఎంత ప్రయత్నం చేసినా చావు కూడా రాదు. ఎందుకంటే ఆయన చేతిలో మరణం ఉంది. ప్రేమ కలిగిన దేవుడు, ఇందులో నువ్వు ఉండకూడదు, నువ్వు విడవబడకూడదు. ఈ శ్రమలలో మీ కుటుంబం ఉండకూడదు, మీ సంఘం ఉండకూడదు, మీ బంధువులు ఉండకూడదని ముందుగానే రాసించాడు. కనుక ఇప్పుడైనా అని అంటున్నాడు, పశ్చాత్తాపం చెంది నా వైపు తిరిగితే. చదవమ్మది ఒకసారి. యోవేలు 2వ అధ్యాయంలో అదే కదా రాశాడు, దేవుని ఉగ్రత రాబోతూ ఉంది, యెహోవా ఉగ్రత. 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. తిరిగి ఇదే యెహోవా వాక్కు. తిరిగి రండి. వస్తే క్షేమం కలుగుతుంది, మీకు భద్రత కలుగుతుంది, శ్రమల నుండి విడిపించబడతారు, కష్టం నుండి తప్పించబడతారు, మరణములో నుండి జీవములోనికి దాటుతారు, శాపములో నుంచి ఆశీర్వాదాలలోనికి వెళతారు అని దేవుడు జీవం మరణం, శాపం ఆశీర్వాదం, శ్రమలు సుఖం 2 నీ ముందు పెట్టాడు, ఎంచుకోమని చెప్పాడు. అయితే చూడండి, ఇప్పుడు మన్నే హింసిస్తుంది. ఆ రోజుల్లో హింసించారు. ఎంతమంది క్రైస్తవ సంఘాన్ని ఎవరు హింసించారమ్మా? ప్రభుత్వం, రోమా ప్రభుత్వం. ఇంకెవరిని హింసించారు? యూదా మతం. మరి ఈ రోజున కూడా, ఆ రోజున ఒక ప్రభుత్వం, ఈ రోజున ఇంకొక ప్రభుత్వం. ఆ రోజున ఒక మతం, ఈ రోజు ఇంకొక మతం. అయితే ఎంత హింసించాలనుకున్నా ఇది పరలోకము నుండి వచ్చిన సువార్త, ఇది ఆగదు. హింసించిన వారికి ఆ రోజున దేవుడు శ్రమ. చదవమ్మది ప్రకటన 1 తెస్సలోనిక 1:8. మనం చక్కగా పరలోకంలో ఉంటా, భూమి మీద జరిగిన సంఘటనలు చూసి దేవుడు ఎంత తప్పించాడు మన్ని. 1:8 అనుకుంటా. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను 2 తెస్సలోనిక 1. ప్రభువైన యేసు తన ప్రభావము కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని. చూసారా అక్కడ జాగ్రత్తగా, యేసు సువార్తను లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు. అమ్మా మనకేంటి? ఆయనతో కూడా విశ్రాంతి. మనం శ్రమ పెట్ల వారికి ఆ రోజున ఏంటి? శ్రమ. కంటిన్యూ చేయమ్మా, మళ్ళీ చేయి, చదువు ఒకసారి. మిమ్మల్ని శ్రమ పెట్ట అక్కడ నుంచారు. మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. అది ప్రభువా, సువార్త కొరకు శ్రమ పడ్డాం,
సత్యాన్ని, పరిశుద్ధతను కాపాడుకోవటానికి శ్రమ పడ్డాం. ఆడు అంటున్నాడు, శ్రమ పడిన మీరు ఆ రోజు విశ్రాంతి తీసుకుంటారు. మిమ్మల్ని శ్రమ పెట్టిన వారికి ఆ రోజు ఏంటి? దండన. అమ్మా, 5వ బూర 6వ బూర వచ్చేవారో తెలుసు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన మా తండ్రి, నువ్వు ఎంత మంచి దేవుడవు ప్రభువా. ఏ ఒక్కరు కూడా 7 ఏళ్ల శ్రమలలో విడవబడకూడదని ముందుగానే మా ప్రపంచంలో సూచనలు చూపెడుతూ ఉన్నాం. ఇప్పటికే ఉద్యోగాలు దొరకక, నానా వండుకోవటానికి వంటకి గ్యాస్ లేక ఎంతోమంది ప్రపంచంలో అవస్థ పడుతూ ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో దేశాలే తల్లడిల్లుతూ ఉన్నాయి. ఇవన్నీ నిరాకడ దినాలలో జరుగుతాయని చెప్పావు. మేము జీవించుతున్న దినాలలోనే ఇవన్నీ చూస్తూ ఉంటుండగా వాక్యము చేతిలో ఉన్న మాకు, వాక్యాన్ని హెచ్చరించి నీ బోధకుల ద్వారా వివరిస్తున్న మాకు సిద్ధపాటును దయచేయండి. మేము విడవబడకూడదు, ఎగిరిపోయే గుంపులో ఉండాలి. అప్పుడు మాకక్కడ విశ్రాంతి కలుగుతుంది. మమ్మల్ని హింసించిన వారికి ప్రతి దండన భూమి మీద చేస్తావు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ నీ వాక్యము సున్నా అయినా పొల్లైనా తప్పిపోదని చెప్పేవు తండ్రి. తూచా తప్పకుండా వాక్యాన్ని నెరవేర్చే దేవుడు నీవు. వాక్య నెరవేర్పులో మేము, నెరవేర్పు దినాలలో మేమున్నాం కనుక ఈ శ్రమలలో విడవబడకుండా మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది నువ్వు చూపుతున్న మార్గంలో నడుస్తూ ఎగిరిపోయే గుంపులో ఉండుటకు ప్రతి కూడికి అటెండ్ అయి వాక్యము ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకునే కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లేచి నిలబడి